Hi, hello students, welcome back to my YouTube channel. So today video we are going to discuss complete lesson moving charges and magnetism for all IPE questions. So most of the all lessons have been completed for second year, so that all videos are linked given in description. So go and check through the videos, and even if you could not find that videos, you can check my playlist also. From that playlist you will get lesson wise important questions and objective oriented topics kuda manam chestunam. సో ఆబ్జెక్టివ్ ఓరియంట్ టాపిక్స్ కూడా ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఐపీ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకైతే మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని షార్ట్గా స్వీట్గా ఎలా రాయాలనేది చూద్దాం. సో ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో లైక్ చేయండి, వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లెసన్ నుంచి వీ హ్యావ్ ఏ 2+4 marks question, which means 1 2 marks question you will get it, and 1 4 marks question you will, one SAQ question also. So this is for intermediate Telangana and Andhra Pradesh students ki, both students ki implement avutundi. So moving charges and magnetism nunchi which are 4 marks questions I gonna discuss now. Complete 4 marks questions em unnayi chuddam. సో 4 marks క్వశ్చన్స్లో మన ఫస్ట్ క్వశ్చన్ మనకి క్వశ్చన్ రాయాలి, జస్ట్ హెడ్డింగ్ పెడతాను, ట్రై టు అండర్స్టాండ్, క్రాస్ చెక్ యువర్ నోట్బుక్ ఆల్సో. సో క్వశ్చన్ ఇక్కడ నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, దిస్ ఇస్ అ వెరీ ఫేమస్ క్వశ్చన్, వి నో దట్ బయోట్-సావర్ట్ లా. సో ఫ్రమ్ దిస్ బయోట్-సావర్ట్ లా డిఫైన్ చేయమంటాడు, ఇదర్ స్కేలార్ ఫార్మాట్లో అండ్ వెక్టార్ ఫార్మాట్లో. సో ఈ బయోట్-సావర్ట్ లా యూస్ చేస్తూ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం అనేది క్వశ్చన్. సో వీటి మీద ఆబ్జెక్టివ్ వీడియో కూడా చేశాను. సో ఇది వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ లింక్ మీకు ప్లేలిస్ట్లో కూడా ఉంది, ఒకసారి చూసుకోండి. బయోట్-సావర్ట్ లా ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పొచ్చు. సో ఎప్పుడైనా సరే బయోట్-సావర్ట్ లా రాయాలనుకున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఆ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాల్యూ ఇలా రాస్తే మనకి 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దిస్ ఇస్ అ 4 మార్క్స్ క్వశ్చన్. ఈ 4 మార్క్స్ క్వశ్చన్ ఎలా ప్రూవ్ చేయాలనే చూద్దాం. సో బయోట్-సావర్ట్ లా అంటే, లెట్ ఇమాజిన్ బై యూజింగ్ ఆఫ్ డయాగ్రామ్ యూ కెన్ ప్రూవ్. సో ఇఫ్ ఐ కరెంట్ ఈస్ ట్రావెలింగ్ త్రూ ద ఎనీ వన్ కైండ్ ఆఫ్ వైర్ అనుకుందాం. సో ఇఫ్ ఐ కరెంట్ ట్రావెల్ త్రూ ద కండక్టర్ ఆర్ వైర్ ద్వారా ట్రావెల్ చేస్తుందంటే వీ కెన్ ప్రొడ్యూస్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ టు ద కరెంట్ ఆ వైర్ అని చెప్పొచ్చు, క్యారింగ్ కరెంట్ వైర్ అని చెప్పొచ్చు. సో అంటే ఈ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందని తెలియాలంటే, లెట్ ఇమాజిన్ హియర్ ఇట్ ఈస్ వన్ పీ పాయింట్. ఈ పీ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా క్వశ్చన్ ఆన్సర్ రాయాలి, ఆన్సర్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా చూడండి. ఎక్స్ప్లెనేషన్ ఒకవేళ మీరు క్లియర్ కట్గా ఉంటే ఇట్ విల్ వెరీ ఈజీ టు రైట్ ఎనీవేర్ ఎవ్రీవేర్. ఎప్పుడు లేపినా కానీ మనం చూడకుండా రాయగలం ఆన్సర్, అలా ఉండాలి. ఎక్స్ప్లెనేషన్ మీకు క్లియర్గా ఉంటే చాలు. సో ఇలా ఐ కరెంట్ ట్రావెల్ చేస్తున్న దాంట్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే, పీ పాయింట్ దగ్గర dB వాల్యూ హౌ మచ్ change in magnetic field induction, which means let imagine any some point in this location, let a dl length of small element area value, dl length value. So this dl length value will be create some changing of magnetic field. So ఈ magnetic field ఈ particular p point దగ్గర అంటే ఆ డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. లెట్ ఇమాజిన్ ఆ డిస్టెన్స్లో ఉంది. సో ఆ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది ఫర్ దిస్ మచ్ ఆఫ్ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ డిఎల్ లెంత్ అనేది యాంపియర్ సర్క్యూట్లా. అండ్ ఈవెన్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ థీటా యాంగిల్ ఫర్ దిస్ పర్టికులర్ వైర్. సో ఇక్కడ వైర్ ఆన్ యూనిఫామ్ ఉంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సర్క్యులర్ షేప్లో ఉండొచ్చు, ట్రయాంగిల్ షేప్లో ఉండొచ్చు, స్క్వేర్ షేప్లో ఉండొచ్చు, ఎలా ఉన్నా సరే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ప్రొడ్యూస్ చేస్తున్నామంటే సో ఆన్సర్ ఎలా రాస్తున్నాం చూడండి. సో ఇది డయాగ్రామ్ క్లియర్ కట్ కదా. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ షుడ్ బి డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ వేరియస్ సిచ్యువేషన్. ఐ విల్ టెల్ యూ. సో బయోట్-సావర్ట్ లా సేస్ దట్ ఫస్ట్ కండిషన్, లెట్ ఇమాజిన్ హౌ యూ కెన్ రైట్ ఇట్. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ యూ కెన్ రైట్ ఇట్ టాప్ పొజిషన్. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ is depends on given below physical quantities which are first one, the magnetic field induction, the dB or dB bar is always. సో ఎప్పుడైతే సరే ఐ కరెంట్ ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా డీబీ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి డీబీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఫస్ట్ పాయింట్, డీబీ ఈజ్
directly proportional to diagram కూడా ఉండాలి మర్చిపోదు, directly proportional to current traveling through the wire. I current traveling through a conducting wire, through a wire. This is one point. And second point, here it is second point. And next, the dB value, the magnetic field induction value, or you can write it induction. So magnetic field induction is depends on or is also directly proportional to all points. We have to write directly proportional to even it is moving it like along with the changing of length value, but directly proportional to dl small element of length. These all points note చేసుకోండి, మనకి సరిపోతాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, సో విచ్ ఫిజికల్ క్వాంటిటీ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్, అండ్ ఐ కరెంట్ మీద డిపెండ్ అవుతుంది, డిఎల్ మీద డిపెండ్ అవుతుంది, ఈవెన్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ థీటా వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఆ థీటా ఏంటి అంటే ద డీబీ వాల్యూ, ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డీబీ ఈజ్ directly proportional to which angle it will depends, sin theta మీద డిపెండ్ అవుతుంది. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ కూడా సర్టెన్ డిస్టెన్స్లో ఉంది కదా, సో ఈ ఆర్ డిస్టెన్స్ను మనం కరెక్ట్గా డిఫైన్ చేయాలంటే ద డీబీ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫీల్డ్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ కాబట్టి స్క్వేర్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ పీ పాయింట్ నుంచి స్క్వేర్ ఆఫ్ ఇట్ డిస్టెన్స్ అంటే విచ్ మీన్స్ 1/r² మీద మనకి డిపెండ్ అవుతుంది. సో కంప్లీట్గా ఈ 4 స్టెప్స్ని ఒక దగ్గర రాయాలి, మనకి ఆన్సర్ వచ్చేసింది. సో డీబీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I current, one of the point I written. And second point, see here it is dB is directly proportional to small element of length, so dB is directly proportional to dl. And similarly third point, the dB is proportional to sin theta, even it is depends on theta. I will tell you how it is working. So dB is also be directly proportional to sin theta, and dB last point, that is inversely proportional to 1/r². So Biot-Savart law says that these are the conditions we have to be follow, and write it all equations. dB is directly proportional to I dl sin theta, right, by r². This is only Biot-Savart law. And if you can remove this proportionality constant, so magnetic induction, small element of magnetic induction, that is equals to, you can write proportionality constant mu0/4 pi into ideal sin theta by r². This is scalar form అంటాం, this is a scalar form. సో వెక్టార్ ఫార్మేషన్లో రాయాలనుకుంటే మనం రాద్దాం, దిస్ ఇస్ స్కేలార్ ఫార్మేషన్. అండ్ నెక్స్ట్ వెక్టార్ ఫార్మేషన్లో రాస్తున్నాం, వెక్టార్ ఫామ్లో ఈ ఈక్వేషన్ ఎలా అవుతుంది అంటే dB ఈజ్ ఈక్వల్స్ టు mu0/4 pi into I of dl cross r by r³ అంటాం, ఇక్కడ r bar. సో దిస్ ఈజ్ వీ కెన్ షో హ్యాట్స్ వెక్టార్ ఫార్మేషన్, ఇది మనకి వెక్టార్ ఫార్మేషన్లో రాస్తాం. దిస్ అబౌట్ కంప్లీట్లీ వన్ ఆఫ్ ది క్వశ్చన్, హియర్ ఇట్ ఈస్. సో మనకి ఇక్కడ నుంచి మొత్తం పాయింట్స్ రాస్తే మనకు 4 మార్క్స్ వస్తాయి. ఇంకొంచెం ఏమైనా యాడింగ్ చేయాలనుకుంటే చేయండి. లెట్ ఇమాజిన్ L length of wire carrying current I through the wire, and if a P point is one of the coil point consider చేస్తే, if theta is its making angle and it maintain r distance from the small element of dl value, and ఇలా కొన్ని పాయింట్స్ రాస్తే it will very effective. But this is a more enough to describe Biot-Savart law question answer. So these points should be there. So ఈ పాయింట్స్ మనకి అక్కడ ఉన్నాయంటే 100% మనకి 4 మార్క్స్ అనేవి వస్తాయి. సో దిస్ ఇస్ అబౌట్, నోట్ చేసుకోండి పాయింట్ టు పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, యాంపియర్ సర్క్యూట్ లా. సో ఈ యాంపియర్ సర్క్యూట్ లాని ఎలా ప్రూవ్ చేద్దామని చూద్దాం. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తున్నాం కాబట్టి, నెక్స్ట్ యాంపియర్ సర్క్యూటల్ లా.
సో ఈ యాంపియర్ సర్క్యూట్ లా మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాం. యాంపియర్ సర్క్యూట్ లా అనేది ఈ ఆల్సో గివెన్ సమ్ కండిషన్స్. సో ఫస్ట్ మీకు డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇట్లా అన్నోన్ షేప్లో ఉన్న ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నాడు యాంపియర్ సర్క్యూట్లో. ఈ అన్నోన్ సర్ఫేస్ క్లోజ్డ్ సర్ఫేస్లో కరెంట్ ట్రావెల్ చేస్తుందండి. ఫర్ సపోజ్ one of the current will traveling into the surface అనుకుందాం. let imagine this is I1 current and similarly one move is coming out, అంటే ప్లేన్ సర్ఫేస్కి అవుట్ ఉంది. డాట్ ఉంటేనేమో సర్ఫేస్కి అవుట్ ఉన్నట్టు, ఇంటూ ఉంటేనేమో కరెంట్ డైరెక్షన్ ఇంటూ ద సర్ఫేస్, అండ్ డాట్ ఉంటే కరెంట్ డైరెక్షన్ అవుట్ ఆఫ్ ది సర్ఫేస్ లేదా అవుట్ ఆఫ్ సర్ఫేస్ లేదా పేపర్ అని తీసుకోవచ్చు. ఒక పేపర్ తీసుకుంటే ఈ పేపర్ లోపల ఈ హ్యాండ్ తీసుకుంటే ఇంటూ ద సర్ఫేస్ ఉన్నప్పుడు డాట్తో షో చేస్తున్నాం, అండ్ ఇంటూతో షో చేస్తున్నాం, అండ్ డాట్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అవుట్వర్డ్ ట్రావెల్ చేస్తుంది సర్ఫేస్కి ప్లేన్ పేపర్కి. సో సిమిలర్లీ లెట్ ఇమాజిన్ దిస్ ఇస్ I2 అండ్ ఇక్కడ కూడా మనకు ఒక I3 కరెంట్ తీసుకోండి అండ్ ఒక సర్ఫేస్ అనేది ఇంటూ ట్రావెల్ చేస్తుంది అనుకుందాం, దిట్ ఈజ్ I4. ఇలా 4 కరెంట్స్ ట్రావెల్ చేస్తున్నాయి అనుకుంటే హౌ వుడ్ యు లైక్ టు దిస్ రైట్ దిస్ యాంపియర్ సర్క్యూట్ లా. సో యాంపియర్ సర్క్యూట్ లా డెఫినేషన్ వి హ్యావ్. సో ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ magnetic induction, the line integral of magnetic induction will be equal to mu naught times of its current carrying. mu naught times of its current carrying. This is one of the definition for ampere circuit la short and sweet గా రాస్తున్నాం. సో ఇక్కడ నుంచి మనం ఈ డెఫినేషన్ అప్డేట్ చేస్తే అంటే here it is, this is called a line integral symbol, that is B dot dl is equals to mu naught into I according to definition I written. So ఈ definition base చేసుకొని the line integral of magnetic induction, here it is a line integral of magnetic induction. If you can imagine everywhere some dl length of the value, it is always traveling through the magnetic field direction. dl కూడా సేమ్ డైరెక్షన్లోనే ట్రావెల్ చేస్తుంది కాబట్టి సో ఒకవేళ ఇలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ మనకు క్రియేట్ అవుతే దట్ b డాట్ dl is equals to mu naught I. సో ఇక్కడ b డాట్ dl is nothing but you can extend this formula b dl cos theta because it is a dot product. సో రెండు వెక్టార్స్ డాట్ ప్రోడక్ట్లో ఉన్నప్పుడు మనం ఎక్స్టెండ్ చేసే డాట్ ప్రోడక్ట్ ఎక్స్టెండ్ చేసి రాసుకోవచ్చు b dl cos theta into mu naught into I అని నోట్ చేసుకుంటాం. గాట్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫార్ములా మనకి mu naught into I. సో ఇక్కడ నుంచి మనకి యాంపియర్ సర్క్యూట్ లా అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ మనం షో చేస్తున్నాం. ఈ ఈక్వేషన్ షో చేస్తూ ఇక్కడ ఇచ్చిన వాట్ ఈస్ ద వాల్యూస్ వి గాట్ ఇట్ అవి మనం నోట్ చేస్తూ ఫైనల్గా ఈ BDL వాల్యూకి mu naught I అంటే ఇక్కడ ఎఫెక్టివ్ వాల్యూ I కరెంట్ వాల్యూ, ఒకటేమో ఇన్వర్డ్ వెళ్తుంది ఒకటేమో అవుట్వర్డ్ వస్తుంది, ఇంకోటి ఇన్వర్డ్ వెళ్తుంది ఇంకోటి అవుట్వర్డ్ వస్తుంది. సో ఇలా డిఫరెంట్ డైరెక్షన్స్లో కరెంట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫ్రమ్ ద డయాగ్రామ్ ఫ్రమ్ ఫిగర్ we have to be write some points. So first point, if I1 current, note this point. So ఇక్కడ I1 current is moving into the surface కదా. So moving into the surface or plane అని కూడా రాయొచ్చు, no problem. Surface moving into the surface take as positive. So positive గా కన్సిడర్ చేద్దాం. ఓకే, ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్, హియర్ ఇట్ ఈస్ if I2 current is moving or traveling out of surface take as negative. సో ఇక్కడ మనకి కరెంట్స్ ఎలా ట్రావెల్ చేస్తున్నాయో రాస్తున్నాం కాబట్టి ఇక్కడ I1 అండ్ నెక్స్ట్ you can consider I4 also be, I can write it here at something mistake. So I4 kuda correct. So same into the surface travel చేస్తున్నాయి కాబట్టి let imagine positive direction. Also individual గా కూడా రాయొచ్చు బట్ ఒకటే దగ్గర రాసేస్తే సరిపోతుంది. It is outward and this one also be outward. So let take I2 and I3. Currents are moving out of the surface take as a negative direction అని చెప్తాం. సో నెగిటివ్ కరెంట్ కన్సిడర్ చేస్తాం అంతే. సో ఇక్కడ మనకి ఎఫెక్టివ్ ఇక్కడ డిఎల్ వాల్యూ ఏం షో చేస్తుంది చూడు. ఫ్రమ్ థర్డ్ పాయింట్ యూ కెన్ రైట్ ఇట్. ఇఫ్
B bar is magnetic induction of closed circuit. Magnetic induction of closed path అని చెప్పొచ్చు, magnetic induction of closed path. And similarly fourth point, and ఇక్కడ మనకు dl value, this is dl small element of length gives as curve లేదా closed path అని చెప్పొచ్చు, gives as closed surface. So closed surface, this is one dl value. So again the line integral of magnetic induction will be equal to the closed surface. ఇక్కడ నుంచి మనకు పాయింట్ కూడా వస్తుంది, magnetic induction will be the line integral of magnetic induction of a closed path will be, note చేసుకోండి, రీకరెక్ట్ చేసుకోండి, will be equal to mu naught times of its current carrying conductor అంటాం. So these are all the points ఒకే దగ్గర రాసేద్దాం, that will you will get it. So that means you can write it, line integral of B dot dl is equals to, you can write from here it is number of currents are traveling, ఈ number of currents ఒకే దగ్గర రాసేయండి. that means mu naught of డైరెక్షన్ మనం కన్సిడర్ చేసాం, I1 and I4 ఆర్ పాజిటివ్గా తీసుకుంటున్నాం, అండ్ I2 I3 ఆర్ నెగిటివ్ కన్సిడర్ చేస్తున్నాం, కాబట్టి I1 is పాజిటివ్, అండ్ సిమిలర్లీ minus I2 and next to minus I3 plus I4. This is the total magnetic induction value at Ampere circuit law అనేది బేస్ చేసుకొని. సో ఈ Ampere circuit law బేస్ చేసుకొని మనకు ఇంకొక అప్లికేషన్ మీద ఒక ప్రాబ్లం ఉంటుంది, అండ్ బయోట్ సావర్ట్ లాని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. సో ప్లీజ్ నోట్ దిస్ ఆల్ ద క్వశ్చన్. సో షల్ ఐ రెఫ్? yes. Third question we have, this is the third question. Magnetic induction due to a long current carrying conductor ప్లేస్ చేసినప్పుడు మనకు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాల్యూ అనేది ప్రూవ్ చేయాలి. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాల్యూ ప్రూవ్ చేయాలి కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాల్యూని మనం బయోట్ సావర్ట్ లా యూజ్ చేస్తూ ప్రూవ్ చేస్తాం. See here it is one of the current, I current traveling a long carrying conductor అన్నారు కాబట్టి లెట్ ఇమాజిన్ దిస్ ఇస్ ఎ లాంగ్ క్యారింగ్ కండక్టర్. సో లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఒకవేళ ఇలా ట్రావెల్ చేస్తుందంటే, ఐ కరెంట్ ట్రావెల్ చేస్తుందంటే వీ కెన్ ఇమాజిన్, సో దీని సరౌండింగ్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాల్యూ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఈ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాల్యూ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు మనం ఎలా కన్సిడర్ చేస్తూ ట్రావెల్ చేస్తాం? వీ నో దట్ యూ కెన్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ కూడా యూజ్ చేసి చెప్పొచ్చు. సో ఐ కరెంట్ ట్రావెల్ చేస్తుంది కదా, ఐ కరెంట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు థంబ్ షోస్ ద కరెంట్ డైరెక్షన్ and this curling of fingers will shows the magnetic field direction. So I current travel చేస్తుందంటే ఇక్కడ నుంచి మనకి magnetic field direction ఇక్కడేమో into the surface ఉంటుంది, ఇట్ సైడ్ వస్తే outward the surface will be possible. So I current travel చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకు B value, magnetic induction value, if you can imagine some dl length value consider చేస్తే ఈ dl length value వల్ల magnetic induction value around the circular path లో ఇలా రివాల్వ్ అవుతూ tangential గా రివాల్వ్ అవుతూనే ఉంటుంది. So let imagine here it is some r radius with respect to the conductor తో కంపేర్ చేసినప్పుడు r radius తో ఇట్లా magnetic field క్రియేట్ అవుతుంది. So let prove it. సో ఇక్కడ నుంచి మనం ఒక పాయింట్, కొన్ని పాయింట్స్ రాద్దాం. ఇక్కడ నుంచి ఏం రాయాలి? సొల్యూషన్ చేయండి. లెట్ కన్సిడర్ I current travels through, కొన్ని పాయింట్స్ రాయాలి కదా, travels through a long current carrying conductor. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తుంది? సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఈజ్ డెవలప్డ్ around the conductor. This is one point. సో ఇక్కడ ఒక పాయింట్ రాసేస్తాం. సో ఈ పాయింట్స్ రాసిన తర్వాత నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఆ రేడియస్తో క్యారీ చేస్తుంది కాబట్టి ఫ్రమ్ ఆంపియర్స్
ఫ్రమ్ ఆంపియర్స్ లా నుంచి ఏం చెప్పొచ్చు, వీ హ్యావ్ ఎ డెఫినేషన్ ఇంటిగ్రల్ ఆఫ్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ. దిస్ ఇస్ ఫార్ములా ఆంపియర్స్ లా, జస్ట్ నౌ వీ ప్రూవ్డ్ ఇట్. సో ఈ బి డాట్ డిఎల్లో మనకి దీన్ని కూడా డిఫైన్ చేయాల్సి ఉంటుంది. డి డాట్ తీసేస్తే అప్పుడు చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ బిడిఎల్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ. గట్ ఇట్. సో ఈ బీడిఎల్ కాస్ టీటా అంటే ఈ బి అండ్ డిఎల్స్ మధ్య కాస్ టీటా వాల్యూ డిఫైన్ చేయాలి. ఎప్పుడైనా సరే ఈ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ వాల్యూ కూడా అదే డైరెక్షన్లో క్యారీ చేస్తుంది కాబట్టి ద యాంగిల్ బిట్వీన్ బి అండ్ డిఎల్ మధ్యలో దట్ ఈస్ 0. ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0, టీటా ఈజ్ ఇఫ్ అని చెప్పాల్సిన అవసరం లేదు, బట్ టీటా 0 అయిపోతుంది. సో యూ కెన్ సబ్స్టిట్యూట్ బి డిఎల్ కాస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ. సో ఇక్కడ కాస్ 0 వాల్యూ మనకు తెలుసు, కాస్ 0 వాల్యూ ఎంత 1. సో హియర్ ఇట్ ఈస్ బిడిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ. ఓకే, సో యూ కెన్ రైట్ ఇట్ బ్రాకెట్ ఫంక్షన్లో రాసుకోవచ్చు. సీన్స్ రాసుకుంటే కాస్ 0 వాల్యూ ఇట్ ఈజ్ ఈక్వల్స్ 1. సో నెక్స్ట్ స్టెప్ మనకి ఇక్కడ కరెంట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ బి ఈజ్ అ కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డింగ్ ఇండక్షన్ క్రియేట్ అవుతుంది, బట్ డిఎల్ ఇంటిగ్రేట్ చేయొచ్చు ఇంటూ మ్యూ నాట్ ఇంటూ ఐ. ఎందుకు, ఈ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ వాల్యూ ఈజ్ ఓన్లీ చేంజింగ్ ఇది ఎంటైర్ ద సిస్టమ్. ఎంటైర్ సిస్టంలో చేంజ్ అయ్యే ఫంక్షన్ ఏముందంటే డిఎల్ వాల్యూ. కాకపోతే ఈ డిఎల్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఫర్ కంప్లీట్ సర్కిల్ కన్సిడర్ చేసినప్పుడు ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ కన్సిడర్ చేస్తాం, సింపుల్. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ. దిస్ ఇఫ్ బికమ్ బి ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఐ బై 2 pi r. దిస్ ఇస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ వైల్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఐ కరెంట్ ట్రావెల్ చేస్తుంది. సో కొన్ని బుక్స్లో ఇండివిజువల్గా రాస్తారు మ్యూ నాట్ బై 2 pi ఇస్ ఎ కాన్స్టెంట్ అండ్ ఐ బై ఆర్ అనేది ఇలా రాస్తారు. సో దిస్ ఇస్ ఎఫెక్టివ్ ఫార్ములా. ఇక్కడ వరకు రాస్తే మనకి 4 మార్క్స్ అనేవి వస్తాయి. సో స్టెప్స్ కొంచెం డిక్రీజ్ అయినా కానీ మనకి స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది కాబట్టి ఈ వాల్యూస్ అనేవి. వన్ ఆఫ్ ది క్వశ్చన్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ క్యారింగ్ కరెంట్ అనేది కండక్టర్. ఈ క్వశ్చన్ చూసుకోండి, ఇదే క్వశ్చన్కి ఇదే ఆన్సర్ రాస్తే మనకు సరిపోతుంది. సో నోట్ చేసుకోండి, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో అగైన్ సెకండ్ మనకి 4th క్వశ్చన్ ఫ్రమ్ దిస్ లెసన్. ఈ 4th క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చనే. సో ఇక్కడ మనం బయోట్ సవాట్లా యూజ్ చేస్తూ ఇక్కడ సేమ్ ప్రీవియస్ చేసిన కాన్సెప్ట్, ప్రీవియస్ కాన్సెప్ట్లోనేమో ఆంపియర్స్ లా చూసాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి బయోట్ సవాట్లా యూజ్ చేస్తూ ఒకవేళ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ లూప్ లేదా కాయిల్ అంటారు. సో మీకు క్వశ్చన్ చెక్ చేసుకోవచ్చు కావాలంటే. అంటే ఒక కాయిల్లో మనకి కరెంట్ ట్రావెల్ చేస్తుంది, ఐ కరెంట్. సో ఐదర్ ఇట్ ఈస్ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాజ్ యువర్ విష్. సో కరెంట్ డైరెక్షన్ చేంజ్ అవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇఫ్ యూ కెన్ ట్రావెలింగ్ విత్ ఆర్ రేడియస్తో ఇలా ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకు సెంటర్ దగ్గర మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇస్ దట్ క్లియర్? సో ఐ కరెంట్ ట్రావెల్ చేస్తుంది కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అరౌండ్ ద కాయిల్ అనేది విల్ బి ప్రొడ్యూసెస్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ డీబీ వాల్యూ ఎంత చేంజ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంత పాసిబుల్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. అంటే ఇక్కడ ఐ కరెంట్ ట్రావెల్ చేస్తుంది అనుకుంటే ఐ కరెంట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు బై యూజింగ్ ఆఫ్ బయోట్ సవాట్లా యూజ్ చేస్తూ ఎంత ఫీల్డ్ ఇండక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. నేను డైరెక్ట్గా రాసేయండి. ఇక్కడ పాయింట్ అంటే లెట్ us కన్సిడర్ ఐ కరెంట్. సో ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి రాద్దాం. ఐ కరెంట్. సో ఈ ఆన్సర్ రాస్తే మా 4 మార్క్స్ వస్తాయా లేవా అని కామెంట్ సెక్షన్లో ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది. సో అలాంటి డౌట్ ఏమీ లేదు, ఈ ఆన్సర్ సఫిషియెంట్గా కరెక్ట్గా రాయండి, యూ విల్ గెట్ 4 మార్క్స్. సో ఐ కరెంట్ ట్రావెలింగ్ త్రూ a coil with radius r. Okay, the magnetic field induction dB produced around the coil. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ వస్తుందని చెప్తుంటాం కాబట్టి సో డీబీ వాల్యూ వస్తుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ పాయింట్ మనం డైరెక్ట్గా రాయాల్సింది ఫ్రమ్ బయోట్ సవాట్లా. ఆయనే చెప్పింది కాబట్టి అదే రాద్దాం. ఫ్రమ్ బయోట్ సవాట్లా. ఈ బయోట్ సవాట్లా యూజ్ చేస్తూ యూ కెన్ రైట్ ఇట్ డీబీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద ఫార్ములా వీ హ్యావ్ మ్యూ నాట్ బై 4 pi ఇంటూ ఐడియల్ సైన్ టీటా బై ఆర్ స్క్వేర్.
ideal sin theta by r square. You can imagine wherever you get small dl value, ఈ dl value along with the current travel చేస్తుంది. సో ఈ dl కి రేడియస్ కి మధ్యలో యాంగిల్ ఎప్పుడైనా సరే 90 డిగ్రీస్ మెయింటైన్ చేస్తుంది. సో ఇక్కడ మనకు ఐడియల్ sin theta వాల్యూ ఇట్ ఈస్ ఆల్వేస్ 90. హియర్ ఇట్ ఈస్ theta ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అని చెప్తాం చూడండి, రేడియస్ కు dl కు. ఇంతకుముందు మనం వెక్టార్ ఫార్మేట్లో చేసాం కదా, వెక్టార్ ఫార్మేట్లో ఆ dl కి రేడియస్ కి మధ్యలో యాంగిల్ ఎప్పుడైనా సరే 90 డిగ్రీస్ ఉన్నప్పుడు మనకు మ్యాక్సిమం ఫీల్డ్ ఇండక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి μ0/4π ఇంటూ I dl బై r స్క్వేర్. బికాస్ sin 90 వాల్యూ ఎంత, sin 90 వాల్యూ ఎంత, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. కాబట్టి నథింగ్ విల్ చేంజెస్. అండ్ నెక్స్ట్ స్టెప్ మనకి ఇక్కడ నుంచి we have a formula, this is effective formula, dB bar is equals to μ0I by IDL by r square అనేది రాస్తాం. సో ఇక్కడ మనకి ఇంటిగ్రేట్ చేస్తున్నాం అంటే ఎట్ సెంటర్ పాయింట్లో టోటల్ చేంజింగ్ స్మాల్ ఎలిమెంట్ వాల్యూలో dB మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ప్రొడ్యూస్ అయితే ఎంటైర్ కాయిల్లో హౌ మచ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ప్రొడ్యూసెస్, విచ్ మీన్స్ స్మాల్ ఎలిమెంట్ వాల్యూ. సో టోటల్ magnetic induction, you have to prove total magnetic induction is produced, that means B is equals to integral of dB అంటే total small element value dl everywhere dl ఇండక్షన్ లో dB ఇండక్షన్ dl లెంత్ లో dB ఇండక్షన్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు మనకు టోటల్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే వీ హ్యావ్ టు డూ ఇంటిగ్రేట్, దట్ ఈస్ ఓన్లీ ప్రాసెస్. సో ఇక్కడ dB వాల్యూ మనకు తెలుసు, సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ μ0/4π ఇంటూ I dl by r స్క్వేర్. సో ఇక్కడ ఇంటిగ్రేట్ అయ్యే టర్మ్ ఏముంది, మళ్ళీ dl మాత్రమే. కాబట్టి లెట్ టేక్ రిమైనింగ్ టర్మ్స్ విల్ బి కామన్, I by r స్క్వేర్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dl. అగైన్ ఫర్ కంప్లీట్ సర్కిల్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ వాళ్ళు చేంజింగ్ లెంత్ వాల్యూ కాబట్టి సర్కంఫరెన్స్ వాల్యూ కంపేర్ చేయండి. μ0/4π ఇంటూ I by r స్క్వేర్ ఇంటూ 2πr. సో కొన్ని బుక్స్లో క్యాపిటల్ R ఉంటుంది. సో వాట్ ఎవర్ రేడియస్ వాల్యూ కాబట్టి నో వరీస్. అండ్ పై గెట్ క్యాన్సిల్, 1 r క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, 2 2 4 కాబట్టి. సో రిమైనింగ్ టర్మ్స్ రాసేయండి. μ0/2 ఇంటూ I ఆల్సో దేర్ బై ఇంకేముంది ఇక్కడ ఒక రేడియస్ r ఉంది, μ0/r. దిస్ ఈస్ ద టోటల్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వెన్ ఎ కరెంట్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ఏ కాయిల్, ఒక కాయిల్లో ట్రావెల్ చేసినప్పుడు. సో ఇది మనకు ఫార్ములా అంటాం. అండ్ ఒకవేళ నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇంక్రీజ్ చేస్తే, ఒకవేళ అడిషనల్ ఇన్ఫర్మేషన్, నెంబర్ ఆఫ్ కాయిల్ ఇంక్రీజ్ చేస్తే దట్ B ఈజ్ బికమ్స్ μ0I/2r. దిస్ ఇస్ ఫర్ సింగిల్ కాయిల్ అంటాం. ఒకవేళ n నెంబర్ ఆఫ్ కాయిల్స్ అనేటివి ఇలాగే ఫార్మేషన్ చేసామనుకోండి, యూ కెన్ రైట్ ఇట్ n. సో n ఈజ్ ఎ నెంబర్ ఆఫ్ కాయిల్ ఫార్ములా. సో n నెంబర్ ఆఫ్ ఫార్ములాకి ఇలా రాస్తాం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద టైమ్స్ బయోట్స్ అవర్ట్లో యూజ్ చేస్తూ ప్రూవ్ చేయమన్నప్పుడు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ వీ హ్యావ్ 2 more ఇంపార్టెంట్ క్వశ్చన్స్, జస్ట్ నోట్ ఇట్ అండ్ విల్ ఫినిష్ ఇట్. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఫ్రమ్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కానీ కొన్ని క్వశ్చన్సే కవర్ చేస్తున్నా, అంటే మిగతా క్వశ్చన్స్ కూడా చెప్తాను. సో మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ఏ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. సో దిస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనం ప్రియారిటీ ఇచ్చే పర్పస్లోనే వెళ్తున్నాం కాబట్టి వన్ ఆఫ్ ది ప్రియారిటీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ఎ రివాల్వింగ్ ఎలక్ట్రాన్, ఒకవేళ ఒక ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఎలా క్యారీ చేస్తాం. ఫర్ సపోజ్ సో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుంది, ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఫార్ములా. సో ఇక్కడ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ రాయాలంటే లెట్ ఇమాజిన్ r రేడియస్ ఆఫ్ సర్కిల్లో రివాల్వ్ అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఫార్ములా కావాలి అంటే కొంత ఇన్ఫర్మేషన్ రాద్దాం. సో IP క్వశ్చన్ కాబట్టి లెట్ us consider ఈ ఎలక్ట్రాన్, ఈ charge of electron is revolving around a circle with radius r. So this is one of the information. And ఒకవేళ ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుందంటే మనకు తెలుసు మ్యాగ్నెటిక్ ఇక్కడ మనకి మూవింగ్ చార్జెస్ విల్ క్రియేట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి ఆ మూవింగ్ చార్జెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాయి. సో మనకు తెలిసిన ఫార్ములా అకార్డింగ్ టు మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఫార్ములా, ఫస్ట్ ఫార్ములా రాద్దాం, మనకు ఒక ఐడియా వస్తుంది. మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్, అకార్డింగ్ టు మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్, so here it is one of the formula, m is equals to magnetic dipole moment, m is equals to NIA. This is one of the formula. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ కాయిల్స్ అని చెప్తాం, I is the current, here it is n is equals to number of coils.
సో ఒకటే కాయిల్ తీసుకుంటే 1 అయిపోతుంది. ఇక్కడ ఒకటే ఎలక్ట్రాన్ ఇలా రివాల్వ్ అవుతుంది కాబట్టి లెట్ ఇమాజిన్ n ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, 1 టర్న్ అని చెప్తాం. సో I ఈజ్ ఎ కరెంట్ అండ్ A ఈజ్ ఎ ఏరియా ఆఫ్ దిస్ కాయిల్. ఒక సర్కిల్ పాత్రలో రివాల్వ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏరియా వాల్యూ కూడా డిఫైన్ చేస్తే πr² ఏరియా వాల్యూ వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి కరెంట్ ఎంతనో తెలియదు. కరెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే సో కరెంట్ వాల్యూ కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ I వాల్యూ అంటే I కరెంట్ డెఫినేషన్ రాస్తున్నాం. సో ఫ్రమ్ ద కరెంట్ డెఫినేషన్ వి నో I ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఛార్జ్ బై టైం కదా. I ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ బై టైం. సో I ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ బై టైం అంటే ఇక్కడ ఏంటి ఛార్జ్, దిస్ ఇస్ ఎలక్ట్రాన్ ఛార్జ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ సో కంప్లీట్గా 1 సర్కిల్ రివాల్వ్ చేయడానికి పట్టిన టైం అంటే t, టైం పీరియడ్ ఆఫ్ ది వాల్యూ t. సో దిస్ ఇస్ I ఈజ్ ఈక్వల్స్ టు E బై t అని రాయొచ్చు. అండ్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ టైం పీరియడ్ ఆఫ్ ది ఫార్ములా, సో టైం పీరియడ్ ఫార్ములా కూడా డిఫైన్ చేయాలి. టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్స్ టు ఒక కంప్లీట్ సర్కిల్ r రేడియస్తో కంప్లీట్ చేయాలంటే టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ. డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది, టోటల్ 1 సర్కిల్ కంప్లీట్ చేయడానికి 2πr అండ్ వెలాసిటీ లెట్ ఇమాజిన్ ఇఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ v వెలాసిటీతో రివాల్వ్ అవుతుంటే 2πr. సో లెట్ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ కరెంట్ ఈక్వేషన్, యూ విల్ గెట్ ఎగ్జాక్ట్లీ I current, you will get I is equals to E charge of electron by time period is nothing but 2πr into v. So r you can write it 2πr into v. This is the current. So let imagine this is equation 2. Substitute equation 2 in equation 1. Equation 1 లో substitute చేయండి, you will get value. So ఇక్కడ నుంచి m is equals to number of coils 1 అనుకుంటున్నాం కాబట్టి m is equals to 1 number of coil and I current how much here it is, that is E by 2πr into v. And similarly one more area also there, area of the coil that is we are assuming πr². So cancel it, how much it possible, cancel, pi will get cancelled, 1 r get cancelled. And ఇక్కడ వచ్చే ఫార్ములా మనకి EVR వస్తుంది, పైన EVR by 2. సో ఇక్కడ ఎలక్ట్రాన్ అని చెప్పాడు కాబట్టి చార్జ్ పార్టికల్ ఏది తీసుకున్నా కానీ Q తీసుకుంటే QVR అవుతుంది. సో ఇక్కడ EVR by 2, దిస్ ఇస్ అ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ వైల్ ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ పాత్. సో దిస్ ఇస్, నోట్ చేసుకోండి, దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మోర్ ఎనఫ్ టు విల్ గెట్ ఏ 4 marks question. So one more question, here it is 6th question. Number of questions ఉన్నాయి మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్ 5 questions అయితే చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మాత్రం కొంచెం ఇంపార్టెంట్ తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ సైక్లోట్రాన్ ఉంటుంది. సైక్లోట్రాన్ కూడా థియరిటికల్ క్వశ్చన్, ఒకసారి రీడ్ చేసుకోండి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ ఇండక్షన్, ఇది కొంచెం మ్యాథమెటికల్ డెరివేషన్గా ఉంటుంది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ కాయిల్. సో సర్క్యులర్ కాయిల్ కరెంట్ క్యారీ చేస్తుంది. ఇలాంటి ఒక కాయిల్ తీసుకుందాం. ఇఫ్ హ్యావ్ సమ్ r రేడియస్ ఉన్న కాయిల్ తీసుకొని, సో ఒక p పాయింట్ ఇక్కడ యాక్సిస్ మీద కన్సిడర్ చేస్తున్నాం. ఒక p పాయింట్ యాక్సిస్ మీద కన్సిడర్ చేస్తున్నప్పుడు ఈ p పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాల్యూ ఎలా ఉంటుంది అనేది ప్రూవ్ చేయాలి. ఫర్ సపోజ్ వీ నో అకార్డింగ్ టు బయట్స్ అట్లా అన్నారు కాబట్టి లెట్ ఇమాజిన్ దిస్ ఇస్ ఎ స్మాల్ dl లెంత్ ఆఫ్ ది వాల్యూ. సో ఈ dl లెంత్ ఆఫ్ ది వాల్యూ క్యారీ చేస్తున్నప్పుడు ఈ p పాయింట్ దగ్గర మనకి ఎగ్జాక్ట్గా ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ డెవలప్ అవుతుందని, అంటే dB వాల్యూ ఎంత వస్తుంది అనేది ప్రూవ్ చేయాలి ఫర్ దిస్ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ d. సో కాయిల్ ఇలా ఉంది, ఈ కాయిల్కి ఇక్కడ పర్పెండిక్యులర్ p యాక్సిస్ మీదనే మనం ఒక p పాయింట్ ఇమాజిన్ చేసుకుంటాం. ఈ p పాయింట్ ఇమాజిన్ చేసుకున్నప్పుడు మళ్ళీ బాటమ్ నుంచి కూడా మనకి ఇమాజిన్ చేసుకోవచ్చు కదా. సో ఈ బాటమ్ నుంచి కూడా ఇమాజిన్ చేసుకుంటే ఇలా వస్తుంది. సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆల్వేస్ ఎంటైర్ కాయిల్ రివాల్వ్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఒకవేళ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ప్రొడ్యూస్ అవుతాయి, లైక్ dB మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది బికాస్ ఇట్ మేకింగ్ సమ్ φ యాంగిల్ అనుకుందాం. సో ఇక్కడ యాంగిల్ మనకి dlకి రేడియస్ ఆఫ్ వాల్యూ ఫర్ సపోజ్ x డిస్టెన్స్లో ఉంది అనుకుంటే ఇక్కడ ఈ యాంగిల్ వాల్యూ 90 degrees క్యారీ చేస్తుంది. సో ఇప్పుడు మనకి టోటల్ ఆఫ్ వాట్ ఈస్ ఎఫెక్టివ్ ఫార్ములా φ యాంగిల్ అయితే దిస్ ఇస్ హైపోటోనిస్ కాబట్టి ఇట్ బికమ్స్ r² + x². సో ద డిస్టెన్స్ బిట్వీన్ dl టు p పాయింట్ అంటే r² + x² అవుతుంది. సో హౌ మచ్ ఫేజ్ వాల్యూ dB వాల్యూ ఇలా వస్తుందంటే అగైన్ ఇమాజిన్ హియర్ ఇట్ ఈస్ θ వాల్యూ. సో φ వాల్యూ కదా, φ వాల్యూ ఇమాజిన్ చేసుకున్నాం కాబట్టి హియర్ ఇట్ ఈస్ వన్ ఫార్ములా dB cos φ అండ్ వర్టికల్ కాంపోనెంట్ ఈజ్ dB sin φ. అండ్ సిమిలర్లీ ఈ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వల్ల, ఇక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వల్ల కూడా some dB ఇండక్షన్ ప్రొడ్యూస్ అవుతాయి. హియర్ ఇట్ ఈస్ వన్ యాంగిల్ θ
and this becomes cos phi, or imagine dB dash. And similarly horizontal component ఏమవుతుంది, vertical component dB sin phi. This is vertical component sin function కాబట్టి. సో ఇక్కడ మనకి యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు ద యాక్సిస్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ యాడ్ అవుతుంది. బట్ వర్టికల్గా చూడండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి నెట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఈజ్ బికమ్ జీరో. నెట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ జీరో అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్. బట్ హారిజంటల్ యాక్సిస్ మీద మాత్రం మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. ఫ్రమ్ ఫస్ట్ మనం రాయాల్సింది ఫ్రమ్ బయోట్-సవార్ట్ లా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రమ్ బయోట్-సవార్ట్ లా we know that dB is equals to mu naught by 4 pi into IDL by r square. sin theta ఏమైంది ఇక్కడ 90 degrees మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఇట్ బికమ్స్ 1 అవుతుంది. సో IDL by r square అని రాస్తాం. సో ఇక్కడ మనం రాయాల్సిన ఫంక్షన్ ఇంకొకటి కూడా ఉంది, ఏంటి, హియర్ ఇట్ ఈస్ మేకింగ్ సమ్ ఫేజ్ వాల్యూ కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. దిస్ ఇస్ వన్ ఫార్ములా, లెట్ ఇమాజిన్ బయోట్-సవార్ట్ లా యూజ్ చేస్తున్నాం. సో సబ్స్టిట్యూట్ లేదా అప్లై దిస్ ఈక్వేషన్ ఫర్ గివెన్ డయాగ్రామ్. ఈ గివెన్ డయాగ్రామ్కి అప్లై చేద్దాం. సో అక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ కొంచెం క్లియర్ కట్గా వస్తుంది చూడండి. దట్ ఈస్ dB ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ వాల్యూ dB ఈజ్ ఈక్వల్స్ టు, యూ విల్ గెట్ ఇట్ ఈస్ mu naught by 4 pi into IDL sin 90 degrees. Here it is theta is nothing but 90 degrees by r square into sin phi. sin phi వాల్యూ వస్తుంది. లేదా ఇది తీసేయండి, ఇక్కడనే సాల్వేషన్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం, మొత్తం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. సో dB ఈజ్ ఈక్వల్స్ టు, యూ కెన్ రైట్ ఇట్ mu naught by 4 pi into IDL sin 90 is become 1 కాబట్టి r square వస్తుంది. సో ఇప్పుడు మనకి ఎఫెక్టివ్ dB డాష్ వాల్యూ ఎంత వస్తుందనే చూడండి. సో dB డాష్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dB sin phi వస్తుంది. dB sin phi ఎందుకు, ఈ dB వాల్యూకి ఎంత, ఇది వాల్యూ యాడ్ అవుతుంది కదా హారిజంటల్గా యాక్సిస్ మీద కాబట్టి ఇది యాడ్ అవుతుంది కాబట్టి యూ కెన్ యాడ్ దిస్ ఫార్ములా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ dB డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, సో dB డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, యూ కెన్ రైట్ ఇట్ dB sin phi, it is integrating. So whenever you are integrating total magnetic flux వస్తుంది కాబట్టి dB డాష్ B డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ నుంచి మన ఫార్ములాను వచ్చిన ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేయండి. mu naught by 4 pi into IDL by r square into sin phi. సో r స్క్వేర్ అంటే ఇక్కడ r వాల్యూ ఎంత, ఈ dl డిస్టెన్స్ నుంచి r వాల్యూ. సో కాన్స్టెంట్ ఉన్నాయని బయటకు రాసుకుందాం. mu naught by 4 pi into I కరెంట్ బై r డిస్టెన్స్ అంటే ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ, దట్ ఈజ్ r స్క్వేర్ ప్లస్ x స్క్వేర్, స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది 1, రైట్. అండ్ నెక్స్ట్ స్టెప్ ఇక్కడ sin phi ఉంది అండ్ sin phi నుంచి dl వాల్యూ కూడా ఉంది కదా. sin phi అంటే ఏంటి, ఇక్కడ నుంచి డిఫైన్ చేస్తే sin phi వాల్యూ దట్ ఈజ్ అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే దట్ మీన్స్ r బై అండర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dl వాల్యూ అనేది మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి mu naught I by 4 pi ఇంటూ ఇక్కడ r స్క్వేర్ ప్లస్ x స్క్వేర్, ఇక్కడ r స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 1/2 ఉంది కదా. సో దట్ మీన్స్ r బై ఇక్కడ నుంచి చూడండి r స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 3/2 అవుతుంది. ఎందుకు, హియర్ ఇట్ ఈస్ 1/2 అండ్ ఇక్కడ 1 యాడ్ చేస్తే ఎల్సిఎం వాల్యూస్ 3/2 వస్తుంది. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ dl అయితే, ఇంటిగ్రేషన్ ఆఫ్ dl అంటే మళ్ళీ ఎంత, సర్కంఫరెన్స్ ఆఫ్ ది వాల్యూ కాబట్టి 2πr వస్తుంది. సో ఇక్కడ మనం కొంచెం దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తూ వాల్యుయేషన్ చేస్తే దట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ B డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, యూ కెన్ రైట్ ఇట్ mu naught I బై ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది చూడు, పై క్యాన్సిల్ అవుతుంది, 2 2 జా, ఓకే. mu naught I by 2 ఆఫ్ r స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 3/2 అండ్ రిమైనింగ్ ఏముంది, r ఇంటూ r స్క్వేర్. దిస్ ఇస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అట్ కైండ్ ఆఫ్ P పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందని కావాలనుకుంటే దిస్ ఇస్ mu naught I by 2 ఆఫ్ r స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 3/2 ఇంటూ r స్క్వేర్ అవుతుంది. దిస్ ఇస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఫర్ ఏ సర్క్యులర్ కాయిల్లో యాక్సిస్ మీద తీసుకున్నప్పుడు డెరివేషన్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం, నోట్ చేసుకోండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది నెక్స్ట్ క్వశ్చన్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి. సో క్వశ్చన్స్ పెరుగుతున్నాయి బట్ ఈ లెసన్స్లో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి.
సో అవి కొంచెం అన్ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అంటే 5 క్వశ్చన్స్ వరకు ఇంపార్టెంట్. సో సైక్లోట్రాన్ కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చనే. సో ప్రీవియస్ ఇయర్స్లో చూడొచ్చు. సో సైక్లోట్రాన్ మీకు ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం కాన్సెప్ట్ యూజ్ చేస్తూ నేర్చుకోండి. సో ఇక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అవుట్వర్డ్ సర్ఫేస్తో ఉన్న ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను ఇలా తీసుకుంటాం. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇంటూ ద సర్ఫేస్ కావచ్చు లేదా అవుట్వర్డ్ సర్ఫేస్. సో ఇంటూ ప్లేస్ చేసి ఇంటూ ద సర్ఫేస్ అనుకుంటాం కాబట్టి సో ఇలా యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్ చేసి ఇక్కడ మనం ఒక డి షేప్ ఆఫ్ ది వాల్యూస్ని క్యారీ చేస్తాం. డి షేప్ అండ్ ఈ డి షేప్స్ అనేటివి 2 డి షేప్స్ ఉంటాయి. ఇలా 2 డి షేప్స్ ఉన్నాయి. సో ఈ 2 డి షేప్స్నే మనం డీస్ అంటాం. సో డీస్ యూ కెన్ ఆన్సర్, చెక్ యువర్ ఆన్సర్. సో ఆన్సర్లో కూడా ఉంటుంది డీస్ అని అంటారు. సో ఈ 2 డీస్ యూజ్ చేస్తూ మనకి ఇక్కడ నుంచి టోటల్ సిస్టమ్ ఇలా కనెక్ట్ చేసి ఉంటాం సర్క్యూట్. ఇది మొత్తం వాక్యూమ్లో చేస్తాం. సో ఎక్స్పెరిమెంట్ అంతా అండర్ వాక్యూమ్ చేస్తాం. ఇక్కడికి మనం ఒక రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ కనెక్ట్ చేస్తారు. సో ఈ ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ ఎలా యూజ్ అవుతుందంటే సో మన ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసే కొద్దీ చార్జ్డ్ పార్టికల్స్ అనేటివి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ చేసి ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం ఒక చార్జ్డ్ పార్టికల్, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, సైక్లోట్రాన్ యూజ్ చేస్తూ ఒక పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాని ప్రిన్సిపల్ కూడా అదే ఉంటుంది. బై యూజింగ్ ఆఫ్ సైక్లోట్రాన్ వీ కెన్ ప్రొడ్యూస్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ విచ్ ఆర్ డ్యూట్రాన్స్, న్యూట్రాన్స్, లైక్ కైండ్ ఆఫ్ ఆల్ పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ అనేటివి ఇక్కడ నుంచి బయటకు చేస్తాం. సో మనకు కావాల్సిన పార్టికల్ని సెంటర్లో తీసుకుందాం, ఆటమ్ని. ఇక్కడ నుంచి పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్ ఎమిట్ అవుతుంది అనుకోండి ఒకసారి. సో ఇలా ఎమిట్ అవుతున్నప్పుడు ఇట్ విల్ రివాల్వ్స్ అరౌండ్ ద సర్కిల్ పాత్. ఇలా రేడియస్ ఇంక్రీజ్ చేస్తూ ఇలా రివాల్వ్ అవుతూ మనకి ఇక్కడ నుంచి టార్గెట్ పార్టికల్ అంటే మనకు కావాల్సిన టార్గెట్ చార్జ్డ్ పార్టికల్స్ అనేటివి బయటకు వస్తాయి. సో దిస్ ఈజ్ అల్టిమేట్లీ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ సైక్లోట్రాన్. ఈ సైక్లోట్రాన్ యూజ్ చేస్తూ మెడికల్ థెరపీ అంటే క్రోనికల్ డిసీజ్ లాంటి వాటికి, రేడియో ఐసోటోప్ల కోసం ఇలాంటి వాటిలో యూజ్ చేస్తుంటాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది యూజ్ ఆఫ్ సైక్లోట్రాన్ గురించి. సైక్లోట్రాన్ ఎక్స్పెరిమెంట్ అర్థమైంది అనుకుంటున్నా. సో థియరిటికల్ పార్ట్స్ యూజ్ చేసుకోండి, థియరిటికల్ పార్ట్స్ నోట్ చేసుకోండి. ఆ థియరిటికల్ పార్ట్స్ ఎలా ఉన్నాయంటే ఇది డి షేప్ ఆఫ్ వాల్యూస్. లెట్ ఇమాజిన్ దిస్ ఇస్ ఎ D1 అండ్ D2. D1 D2 అనే 2 డీస్ ఉన్నాయి. దాన్ని డి షేప్లో ఉన్నాయి కాబట్టి డీస్ అంటాం. సో ఇక్కడ నుంచి చార్జ్డ్ పార్టికల్స్ అనేటివి ఇలా బయటకు వస్తున్నాయని చెప్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి డైపోల్ మూమెంట్లో ఇంకో క్వశ్చన్ ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. డైపోల్ మూమెంట్కి రిలేటెడ్గా ఇచ్చిన సర్క్యులర్ కాయిల్లో మనకి డైపోల్ మూమెంట్ రిలేటెడ్లో ఎలా ప్రూవ్ చేయమంటారంటే అది మనం ప్రూవ్ చేయాల్సిన క్వశ్చన్ ఉంటుంది. అది కూడా కొంచెం ఇంపార్టెంట్. సో లెట్ నోట్ ఇట్ దట్ ఆల్ క్వశ్చన్ ఆల్సో. సో దిస్ ఇస్ అబౌట్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లెసన్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ప్రెస్ ఇన్ లైక్ బటన్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.